జయశంకర్ సార్ ఏదైతే కోరుకున్నాడో సాంస్కృతిక అస్తిత్వం గురించి, భాషా వివక్ష గురించి, భాష గురించి, పౌర కేంద్రము ఏమన్నా అయితే ఇదంతా దక్షిణ పాకిస్తాన్ అయితే అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి పనివాడ, అరే మీరు బాబు వాడేది ఉర్దూ, మేం కాదు, మేము మంచి తెలుగు వాడతాము, ఉర్దూ కూడా వాడతాం, ఎందుకంటే మాకు ఎంత ఎత్తలేదన్నా కూడా ఆ సంపర్కం ఉంది, ఇక్కడ ఏలిన వాళ్ళు అనేది ఉర్దూ రాజభాష. కానీ వాళ్ళు వాడే భాష అంతా రైతు అనేదే ఉర్దూ. మీ ఒక్క పదమే చెప్తాయి కానీ మళ్ళీ పోలేని దానిలోకి, కానీ రైతు అనేదే ఉర్దూ. అంటే ఒక 10 మీరు ఎందుకు ఖైదీ విడుదల ఇట్లాంటివి ఉంటాయి కదా, అన్ని నిరూపణ చేసి చెప్పినాడు ఆయన. భాష మీద అంత పట్టు, దాన్ని చర్చలో పెట్టినాడు. తో పాటుగా సాంస్కృతిక అస్తిత్వం గురించి మాట్లాడినాం మనం. ఈ సాంస్కృతిక అస్తిత్వంలో అతిపెద్ద ప్రమాదం మన తెలంగాణ అస్తిత్వానికి. ఒకవైపు మనం సాధించుకున్న నీళ్లు మళ్ళీపోయే దశ రావడం, ఇంకెవరికో పోయే అవకాశం కనబడము, రాజీ పడడం కనబడుతున్నది. ఒప్పందాలు తర్వాత వీటి దగ్గర వాదనలకి పసలేకుండా పోతున్నది. కారణాలు మనకు తెలుసు. కారణాలు ఇది ఒకవైపు ఉంటే ఆంధ్ర వాళ్ళు పెత్తనం సాగించడం తెలుస్తున్నది. ఆంధ్ర కాంట్రాక్టర్లు రాజేంద్ర ఇక్కడికి వచ్చి దానికి ముందు జరిగిన ఒక ప్రధానమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత ఏం జరిగింది అనే ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి నీ అయ్య జాగీర దాకా పోయి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినాడు. ఆ తతంగం అంతా మీకు తెలుసు. నాగేశ్వర గొడవ, సోషల్ మీడియా గొడవ, ఇవన్నీ అంటే నీ అయ్య జాగీరు దాకా పరిస్థితి వచ్చింది. ఏంది ఇది? ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఇది జరిగిన కొద్ది రోజులకే మైత్రీవనంలో స్వయాన ఎన్టీ రామారావు విగ్రహం వెలిసింది. దీని సంగతి ఏంది? ఈ విగ్రహం ఎందుకు? మళ్ళా ఉన్న విగ్రహాలు ఏం చేయాలో తెలుస్తలేదు మనకు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ, ఎన్టీ రామారావు విగ్రహాలు. ఎన్టీ రామారావుకు పేద సమాజం ఉన్నది అక్కడ, ఏం చేయాలో మనకు తెలియదు. అంతకుముందు మరి ట్యాంక్ బండ్ ఉద్యోగం కొన్ని గులగొట్టగలిగినాం. మరి దీని సంగతి ఏందో మనకు తెలియదు. మళ్ళీ ఒక కొత్త ఎన్టీ రామారావు విగ్రహం. ఏంది సూచిక దేనికి? దీనికి ముందు రవీంద్ర భారతిలో ఒక సంఘటన జరిగింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు, నేను కూడా కాదంటలేదు, పాటలు మనం కూడా పాడుకుంటాం, ఓకే ఫైన్. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనల్ని వెక్కిరించినవాడు, దీన్ని భాషగా కూడా గుర్తించని వాడు. సరే, మధ్య గొడవల మధ్య, అల్లర్ల మధ్య ప్రతిష్ఠించినాడు. ఎందుకు అట్లా అంత పట్టుదల? లేరా మనకి గాయకుడు? లేరా మనకి గద్దర్? లేరా మనకి అందశ్రీ? లేరా మనకి మనుషులు లేరా? ఎందుకని పట్టుదలగా ప్రతిష్ఠించారు? అంతకుముందు ఇంకొక రోషయ్య విగ్రహాన్ని పెట్టినారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణ అందించిన ఒక్క వైతాళికుని, ఒక్క వాగ్గేయకారుని, ఒక్క ఐక్యతతోటి జరిగిన ఉద్యమం లేదు. సబ్బండ వర్ణాలు, సకల జనాలు, ఇంత సుదీర్ఘమైన ఒక అస్తిత్వ ఉద్యమం లేదు. లేదంటే దాన్ని బదనాం చేసిన లేదా విచ్ఛిన్నం చేసిన. అంటే మనం మళ్ళీ ఏమనుకుంటున్నాం? అంతా అయిపోయిందిగా, తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ భావన అనేది కానీ, తెలంగాణకు సంబంధించిన ఉద్వేగం అనేది కానీ ఒకసారి వస్తే పోయేది కాదు. దానికి వస్తున్న సమస్యల్ని పట్టించుకోవాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని మీరు అడ్రస్ చేయాలని అడుగుతున్నది. దానికి వస్తున్న సమస్యల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోండి. దానికి ఒక మార్గం ఉంది. జయశంకర్ ఆ మార్గాన్ని చూపించినాడు. తెలంగాణను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ తెలంగాణలో వచ్చిన సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, తెలంగాణకి వచ్చిన సమగ్ర అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి, ఈ మార్గం కోసం మనం మాట్లాడడం నేర్చుకుందాం. ఆయన మార్గం గొప్పది, ఆయన సిద్ధాంతం గొప్పది, తెలంగాణకు ఆయన అందించిన కంట్రిబ్యూషన్ గొప్పది. జోహార్ జయశంకర్ సార్కి ఈ సందర్భంగా నాకు గర్వకారణంగా భావిస్తూ మీ కృతజ్ఞతలు.